హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ ప్రపంచంలో. అమ్మ ప్రపంచంలో ఈరోజు నేను చాలా చాలా సింపుల్ కర్రీని నేను మీకు పరిచయం చేస్తున్నానండి. కొన్ని కర్రీలు చాలా సింపుల్గా ఉంటాయి. ఏంటి ఇది కూడా ఒక కర్రీనా, దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా అనే డౌట్స్ రావచ్చండి. కానీ చేసుకునే పద్ధతి చిన్న చిన్న తేడాలతో చేస్తే టేస్ట్లు కూడా చాలా అద్భుతంగా వస్తాయండి. అలాంటిదే ఇదొకటి. ముందుగా నేను ములక్కాడల్ని నూనెలో వేపుకున్నానండి. టమాటాని ప్యూరీ చేసి పెట్టుకొని, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని, జీడిపప్పుని తీసుకొని వాటిని జస్ట్ వాటర్ వేసి స్మాష్ చేసి పెట్టేసుకున్నాను పేస్ట్ లాగా. వేపుకున్నటువంటి ములక్కాడ ముక్కల్ని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకొని, దాని తర్వాత కొంచెం ఆయిల్ వేయించేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు అలా తాలింపు కొంచెం వేసేసి కరివేపాకు కూడా వేసేసుకోవచ్చండి. వేసేసి దాన్ని వేపాను అనమాట. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. ఇంగువ వచ్చేసి మనకి చాలా బాగా పనిచేస్తుంది కదండి గ్యాస్ ట్రబుల్కి. సో అందుకని నేను అది కొంచెం వేసాను. తర్వాత మనం చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసి వాటిని కూడా కొంచెం దూరగా వేపించుకోవాలి. ఇలా కొంచెం రంగు మారితే చాలండి. ఆనియన్స్ బాగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం కలుపుతూ ఉండాలి. అది వేసిన తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేసి కట్ చేసి వేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా కట్ చేసి వేస్తే బాగుంటుందన్నమాట. సో అవి కూడా కొంచెం వేగనివ్వాలి. అది కూడా వేగిన తర్వాత ఒక చిన్న టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా మనకి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేపుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు ఆయిల్ కొంచెం ఉన్నప్పుడు ఇలా యాడ్ చేసుకుంటే మొత్తం కర్రీ అంతా చాలా చక్కగా పడుతుంది. సో ఈ కొంచెం పచ్చివాసన రాకుండా ప్రతిదీ కూడా మనము వేపుకోవాలన్నమాట. దాని తర్వాత కొంచెం కారం. ఇక్కడ కారం చూసారా, నేను డైరెక్ట్ డ్రై చిల్లీ పౌడరు జస్ట్ అలా వేసాను అనమాట. దాని తర్వాత ధనియా పౌడర్ వేసాను జస్ట్ ఒక టీ స్పూన్. తర్వాత సాల్ట్ వేసాను. సాల్ట్, చిల్లీ పౌడరు ఇవన్నీ వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. దాని తర్వాత నేను వచ్చేసి ఇక్కడ పేస్ట్ వేసాను. మనం ప్యూరీ చేసుకున్నాం కదా ఇందాక టమాటా ప్యూరీ. సో అది ఇక్కడే మనం యాడ్ చేసాము. ఇక్కడ మనం బాగా వేగనివ్వాలండి పచ్చివాసన పోయే వరకు. కొంచెం బాగా వేగనిస్తే పచ్చివాసన అనేది కూర రాకుండా ఉంటుందన్నమాట. ఆ కూరకి పచ్చివాసన వస్తే తినలేమన్నమాట. చూడండి ఇక్కడ బాగా వేగి ఆయిల్ బయటకు వస్తుందన్నమాట. ఆ స్టేజ్లో ఒక 2 టమాటోస్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా కొంచెం కుక్ అవ్వాలి. దీంట్లోనే అలాగే ఇందాక మనం జీడిపప్పు పేస్టు వేసుకున్నాం కదా, అది ఇక్కడ మనము యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆ గిన్నెలోనే మళ్ళీ కొంచెం వాటర్ పోసి అవి కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది కొంచెం దగ్గరగా అవుతూ కడాయికి అంటుకుంటుందండి. సో అది అంటుకోకుండా తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో తిప్పుతూ యాడ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. కొంచెం కుక్ అయిన తర్వాత అలాగే ఇక్కడ ఇందాక కొంచెం వేపి పెట్టుకున్నటువంటి ములక్కాడ ముక్కల్ని యాడ్ చేస్తాను. ఇక్కడ యాడ్ చేసేసి కొంచెం కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం మూత పెట్టుకుంటూ ఉడకనిస్తూ ఉండాలన్నమాట. కొంచెం టైం పడుతుంది, ఒక 5 to 10 మినిట్స్. అది కానీ మధ్యలో మాత్రం మనం కలుపుతూ ఉండాలి. ఇక్కడ కావాలంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కొరియాండర్ చిన్నగా చాప్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. టోటల్గా కర్రీ రెడీ. మీరు కావాలంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు.